హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో రేపు మనం నిఫ్టీలో ఎలాగ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అయితే చూస్తున్నాం కదా. సో 25,478 అంటే 80s అరౌండ్ ఈరోజు మనకి క్లోజింగ్ వచ్చిందన్నమాట. సో మనము డైలీ టైం ఫ్రేమ్లో చూసేసరికి రేపు మనకు మోస్ట్లీ ఓకేనా. సో ఒక బయింగ్ ప్రెషర్ ఉండే క్యాండిల్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి రేపు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అండ్ మనం కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం చూస్తే ఓకే. సో ఒక 2 అవర్స్లో చూద్దాం. సో ఈ 2 అవర్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అంతా కూడా ఈ జోన్ ఏదైతే ఉందో సో ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని గ్రో అవుతుందన్నమాట. ఓకే. సో 2 అవర్స్లో కానీ 1 అవర్లో కానీ చూడండి. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఆ జోన్స్కి వచ్చి అప్ సైడ్ మూవ్ అవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ అదే జోన్స్కి వచ్చింది. సో రేపు మార్కెట్లో మనకి ఒక గుడ్ అప్ సైడ్ మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది మన అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. సో రేపు ఒకవేళ మనకు అప్ సైడ్ మూవ్ వస్తే ఓకే, ఎక్కడి నుంచి స్ట్రాంగ్ మూవ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇది ఫ్రెండ్స్ 25,300 ఆర్ 330s ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి బై సైడ్ మూవ్ వస్తే స్ట్రాంగ్ మూవ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ రావాలి మార్కెట్లో అంటే మనకి స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చి ఇదన్నమాట 25,730s ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఏరియా. అండ్ మనం పివోట్ పాయింట్ మాట్లాడుకుంటాం కదా. సో పివోట్ పాయింట్ వచ్చేసరికి మనకు 25,500 అనమాట. ఇది వచ్చేసరికి మనకు పివోట్ పాయింట్. ఓకేనా. ఇది నిఫ్టీ. సో మనకు సెన్సెక్స్ కూడా ఉంది కదా. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఎస్పెషల్లీ. సో సెన్సెక్స్ ఎక్స్పైరీలో మనం చూస్తే రేపు మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో స్ట్రాంగ్ బయింగ్ మనకు రేపు 0 to హీరో మూవ్స్ రావాలి అంటే సెన్సెక్స్లో ఈ లెవెల్స్ని నోట్ చేసుకోండి. ఓకే. స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చే ఏరియా వచ్చి ఈ లెవెల్ అన్న పివోట్ పాయింట్ వచ్చి దిస్ లెవెల్. ఈ లెవెల్స్ని యూజ్ చేసుకోండి. అంటే నేను ఎవ్రీడే లైవ్ వస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ 9 o'clockకి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.